వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం కర్ణాంజలి సంపుటై అహరహస్యం పిబత్యాదరాద్వాల్మీకే వదనారవిందగడితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణో పదం శాశ్వతం మధుమధున చరిత్రద్రావితం యస్య విచిత్తం మధుమధున చరిత్రద్రావితం యస్య చిత్తం వ్యయమయతి తదీయారాధనైర్యస్య విత్తం హరిగురుచరణాంభోజార్చనేష్వప్రమత్తం వదతి పురుషమేను సర్వలోకోపి ఉదాత్తం. విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తున్నారు రామలక్ష్మణులు. మిథిలా నగరానికి ప్రయాణం. మార్గమధ్యంలో అనేక విశేషాలని అడిగి తెలుసుకుంటున్నాడు రాముడు. ప్రధానంగా సగర చక్రవర్తి అశ్వమేధయాగం, దానికోసమని అశ్వాన్ని వదిలితే కపిల మహర్షి కోపానికి దగ్ధమైపోయింది అయినటువంటి వాళ్ళ సగర చక్రవర్తి కుమారులు 60,000 మంది. ఎవరూ వాళ్ళని ఉద్ధరించలేకపోయినారు. దిలీపుడు కూడా ఉదాసీనంగా ఉండిపోయినాడు, శరీరాన్ని త్యాగం చేశాడు, స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు. భగీరథ మహారాజు మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని సాధించాడు. మొత్తం మీద శంకరుడు జటాజూటంలోంచి వచ్చింది, అక్కడి నుంచి కూడాను బయటకు వచ్చింది. ముందు రథం మీద పెడుతున్నాడు, వెనకాల గంగ వస్తోంది. అదేమిటో తెలియదు, ఎవరో ఒక మహర్షి యజ్ఞం చేసుకుంటున్నారు ఒక చోట. ఆ యజ్ఞవాటిక ఆ ప్రాంతానికి ఈ గంగ మహాప్రవాహం మామూలుగా ఉండదుగా. దానికి 7గా విభక్తమైతే దాంట్లో ఒక పాయే ఇదంతా. మిగతా పాయలన్నీ ఎట్లా ఉన్నాయో ఎక్కడున్నాయో ఏమిటో మనకు అసలు తెలియదు. అదేం చేసిందంటే ఆ యజ్ఞశాలనంతటి ముంచేసింది. ఆయన కోపం వచ్చింది. దేవుడు నేను యజ్ఞం చేసుకుంటుంటే ఎలా చేసింది అని. వెంటనే ఏం చేశాడంటే ఆయన మొత్తం నీళ్ళని ఇలా తాగేశాడు. అంతే, అక్కడ లేవు, గంగా చుక్కలేదు. ఇక అందరూ ఆశ్చర్యపడుతున్నారు. తతోదేవ సగంధర్వారుషయశ్చ విస్మితా పూజయంతి మహాత్మానం జహ్నుం పురుషోత్తమం. ఆ మహర్షి పేరు జహ్ను. అందరూ ఆశ్చర్యపడి ఆయన ప్రశంసిస్తున్నారు. మహాత్మా, బాగానే ఉంది, కానీ నువ్వు లోకక్షేమం కోసం కర్మ చేస్తున్నావు, అది కూడా గొప్పది. కానీ గంగాది కూడాను లోకంలోకి రావటం కూడా అవసరమే కదా. మరి దీనికి ఏదైనా మార్గం చూడండి. మీ యజ్ఞము పూర్తి అవ్వాలి, గంగ కూడా బయటికి రావాలి. తతస్తుష్టో మహాతేజ శ్రోత్రాబ్జామసృజత్ పునః తస్మాత్ జిహ్నసుతా గంగా ప్రోచతే జాహ్నవీధిజ. సరే, దేవతల ప్రార్థనను అనుసరించి ఆయన తన చెవులోంచి బయటకు వదిలేశాడు నీరంతా కూడాను. అప్పటి నుంచి దానికి జాహ్నవి అని పేరు వచ్చింది ఆ గంగకి. మళ్ళీ తిరిగి యథాప్రకారంగా భగీరథులు ముందు నడుస్తున్నాడు, వెనకాల గంగ పెడుతోంది. రసాతలంలోకి వెళ్ళిపోయిందండి. భగీరథోపి రాజర్షి గంగా మాదాయ యథత పితామహాన్ భస్మకృతాన్ అవశ్య దీనచేతన. 60,000 మంది తాతలు భస్మైపోయి పాపం దీనచేతస్కులై దిక్కులేని పరిస్థితుల్లో అలా పడున్నట్టు వాడు పాపం. ఎప్పటికో ఎన్ని వేల సంవత్సరాలు పెట్టి ఉన్నారు అక్కడ, తెలియదు వాడు. అటువంటి వాళ్ళ నుంచి గంగనదిని పంపించాడండి ఆయన. ఇంకేముంది, గంగ వాళ్ళ మీద వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కృతార్థులైనట్టే. వెంటనే స్వర్గలోకంలోకి వెళ్ళిపోయినారు, సమస్త పాపాలు పోయినాయి, వాళ్ళకి స్వర్గప్రాప్తి. ఈ రకంగా గంగానది రసాతలంలో కూడా ప్రవేశించింది. అంటే ఇది అంతరిక్షంలో స్వర్గలోకంలోంచి వచ్చింది, భూలోకంలో సంచరించింది, మళ్ళీ రసాతలంలో కూడా ప్రవేశించింది. కాబట్టి ఇది త్రిపథగా అని అంటారు దీన్ని. ఈ లోపల బ్రహ్మగారు వచ్చారు. ఏమయ్యా భగీరథ, నువ్వు చాలా పట్టుదల మనిషివయ్యా,
మీ తాతలను అందరినీ కూడాను 60,000 మంది తాతలు అందరినీ కూడాను గంగానదిలో ఆప్లవనం చేసి వాళ్ళని కృతార్థులు చేసి ఉత్తమలోకాన్ని ఇప్పించావయ్యా. నువ్వు చాలా గొప్ప పని చేశావయ్యా. ఈ గంగానది హిమవంతుడి యొక్క జ్యేష్ఠ కుమార్తె. అప్పటి నుంచి నీకు ఇప్పటి నుంచి ఆవిడ పేరు నీ పేరుతో వ్యవహారం వస్తుందయ్యా. భాగీరథి భాగీరథి అంటారయ్యా ఎప్పటి నుంచి అండి. ముల్లోకాలు వ్యాపించడమే కాకుండా భాగీరథి అని పేరు కూడా ఉంటుంది ఆవిడకు అని కూడా అని అన్నారు ఆయన. నీ ప్రతిజ్ఞను నిర్వహించుకున్నావు. మీ అంశవంతుడు కూడా చేయలేకపోయినాడయ్యా ఈ పని. మీ తండ్రి దిలీపుడు కూడా చేయలేకపోయినాడయ్యా. అలాంటి గొప్ప పని నువ్వు నిర్వహించి 60,000 మంది తాతలు అందరినీ కూడాను గంగానదిలో స్నానం చేయించి భస్మ బూడిదలో ఉండిపోయినారు వాళ్ళందరూ కూడాను. అలాంటి వాళ్ళని ఉత్తమలోకాన్ని ఇప్పించినటువంటి కీర్తి ఈ జగత్తులో నీ పేరు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటారయ్యా అని ఈ రకంగా మాట్లాడి బ్రహ్మదేవుడు ఆయన యథాప్రకారంగా వెళ్ళిపోయినారు. అలా భగీరథుడు కూడాను స్వస్థానానికి వెళ్ళిపోయినాడు. ఈ రాత్రి చాలా టైం అయిపోయింది. ఇంతవరకు చెబుతూనే ఉన్నారు విశ్వామిత్ర మహర్షి. తెల్లారు లేచారు. ధన్యం శస్యం ఆయుష్యం పుత్ర్యం స్వర్గమతీవచ యశ్రావైతి విప్రేషు క్షత్రియేషు తిరేషుచ. ఈ గంగావతరణం ఉంది చూసారా, ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి విషయం. ఇది ఎవరైతే వినిపిస్తారో ఎవరు వింటారో అది వాళ్ళందరికీ కూడాను కీర్తి, ఆయుర్భాగ్యం, సంతతి, స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పడంలో సందేహమేం లేదయ్యా అని విశ్వామిత్ర మహర్షి అన్నారు. ప్రియంతే పితరస్తస్మి, అన్నింటికంటే గొప్ప విషయం వాళ్ళ పితృదేవతలందరూ కృతార్థులైపోతారయ్యా. ఎక్కడన్నా నరకంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఉత్తమలోకాల్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే గంగావతరణం పితృదేవతలను ఉద్ధరించింది, దానికోసం వచ్చింది ఇది. 60,000 మంది తాతలు భగీరథుడికి సంబంధించినటువంటి వాళ్ళు భస్మలో ఉండిపోయినారు 1000 సంవత్సరాలు బట్టి. అలాగా దీనచేతస్కులై చూశాట. పాపం జాలి వేసింది. వాళ్ళందరినీ కూడాను అతను ఉద్ధరించి ఉత్తమలోకాలకు పంపించేశాడు కదా. ఇదమాఖ్యానం అవ్యగ్రో గంగావతరణం శుభం యశునోదిజగాగుస్తా సర్వాన్ కామాన్ వాప్నుయాతు అన్నారు. రామ, ఎవరైతే ఈ గంగా అవతరణాన్ని వింటారో సమస్త కోరికలను పొందుతారయ్యా వాళ్ళు, సందేహం లేదయ్యా. సర్వే పాపా పుణశ్యంతి ఆయు కీర్తిస్తే వర్ధతే. ఈ గంగావతరణం విన్నవారికి సమస్తమైనటువంటి పాపాలు పోవటమే కాకుండా సంపూర్ణ ఆయుర్భాగ్యం అన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పారండి. ఈ రకంగా విశ్వామిత్ర మహర్షి చెప్తున్నటువంటి విషయాలు వింటున్నాడండి రాముడు. ఆశ్చర్యపోతున్నాడు. అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమంతయా గంగా అవతరణం పుణ్యం సాగరస్యాపి పూర్ణం. సకల చక్రవర్తి కుమారులు ఈ భూమండలాన్ని చాలా వరకు తవ్వేశారు. ఆ తవ్వినటువంటి ప్రాంతాలన్నిటిని నింపేసింది గంగ. 60,000 మంది తన తాతలందరినీ ఉద్ధరించడమే కాకుండా సముద్రాలని కూడాను తయారైనాయి ఇతని వల్లనే. ఆ తవ్వటం అనేది సకల చక్రవర్తి కొడుకులు చేసిన పని. అది 60,000 మంది కుమారులు చేశారు. అప్పటి నుంచి దానికి సాగర అని పేరు వచ్చింది. ఇప్పటి వరకు కూడాను, ఈ రోజు వరకు కూడాను సముద్రానికి సాగరం అని పేరుంది. సకల చక్రవర్తి కుమారులు తవ్వారు కాబట్టి దాంట్లోకి నీళ్లను తీసుకొచ్చాడు భగీరథుడు. ఈ రకంగా చెప్పి అనేక విషయాలు మాట్లాడుతున్నా తెల్లవారిపోయింది. పొద్దున్నే లేచారు, సంధ్యావందనాదులన్నీ కూడా నిర్వహించుకున్నారు అంటూ మాట్లాడుతూ దశరథవచనం తతార సరితాం శ్రేష్ఠాం పుణ్యాం భాగీరథీ నదీం. మరి ఈ నది దాటుతామంటారా గురువుగారు? ఇక్కడి నుంచి మనం అవతల పక్కకు వెళ్ళాలి కదా, తప్పకుండా వెళదామయ్యా, దానిదే ఉంది అని అంటూ ఒక ఓడ తీసుకున్నారు. దాని ద్వారా ఆ గంగానది దాటి అవతలకు వెళ్ళారు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఉత్తరం తీర మాసాధ్యా సంపూజ్య ఋషిగణం తదా గంగాకూరే ప్రవిష్టాస్తే విశాలాంధ్రపురీం. తనతో పాటు చాలామంది మహర్షులు కూడా ఉన్నారు. వారు కూడా అగ్నిహోత్రాలతో సహా సాగునులై అందరూ కూడా వెనకాల వస్తున్నారు చాలామంది. అందరూ ఆ నావల ఓడలు దాటి అవతలకు వెళ్ళారు. ఇలా ఉంటే ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఒక ప్రశ్న వేశారు. ఇక్కడ ఒక నగరం కనపడుతోంది మహాప్రభు, దీన్ని ఏమంటారో ఏమిటో తెలియదు నాకు, నిజంగా స్వర్గమా అన్నట్టుగా కనపడుతోందండి, ఇది ఎవరిది ఏమిటి అని వివరం తెలుసుకోదలిచి ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు రాముడు.
దాని పేరు విశాల అని అంటారట ఆ నగరం పేరు. అథరామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహాముని పప్రచప్రాంజలిర్భూత్వా విశాల ఉత్తమాం పురీం. ఆహా, ఈ విశాల అనేటటువంటి నగరమా ఎవరిదండి ఇది? ఎవరు దీన్ని పరిపాలించారు? ఆ రాజుగారు ఎవరు అసలు? కథలో రాజవంశోయం విశాలాయ మహామునే శ్రోతమిచ్చాల్పద్యంతే పరం కౌతూహలముహమే. అదేమిటో తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నాను నేను. తమ దయతో అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా ప్రార్థించాడు రాముడు. అయితే నేను చెబుతాను విను అని విశ్వామిత్ర మహర్షి ఆ విశాల అనే నగరం యొక్క చరిత్ర దాని గురించి మాట్లాడటం ప్రారంభించారు. రామ పూర్వం కృతయుగే రామ అదితే పుత్ర మహాబలాహ అదితేష్టి మహాభాగా వీర్యవంత సుధార్మికా. సరే, నీకు కొన్ని విషయాలు చెబుతున్నాను. దితి అదితి కశ్యప ప్రజాపతుల యొక్క భార్యలు. దితికి సంబంధించిన వాళ్ళంతా రాక్షసులు, అదితికి సంబంధించిన వాళ్ళంతా దేవతలు. వీళ్ళకి వాళ్ళేమో రాక్షసులు తమోగుణ ప్రధానమైన వాళ్ళు, వీళ్ళు సత్వగుణ ప్రధానమైన వాళ్ళు. ఎలా కుదురుతుందండి? ప్రవృత్తిలోనే తారతమ్యం ఉంది కదా. వీళ్ళేమో సాత్వికులు, వాళ్ళేమో తామసులు. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి యుద్ధాలనే మాట దేవాసురాసంయత్తాసన్నని ఎప్పుడూ వేదాల్లో ఇదే గోల. సరే, అలా ఉంటూ ఉండగా వీళ్ళు ఏమనుకున్నారంటే రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటారు దేవతలు. అటువంటిప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే మనం మళ్ళీ నిమిషానికి మరణించకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని ఆలోచించారు. అప్పుడు పాలసముద్రాన్ని మధించినట్టయితే దాంట్లోంచి ఏదైనా విలువైనటువంటి వస్తువు కనుక ఏర్పడినట్టయితే మనం అది తాగినట్టయితే మనం మరణించకుండా ఉండే అవకాశాలు ఉంటాయని అనుకుంటూ ఆలోచిస్తున్నారండి. దాన్ని ఎలా సముద్రాన్ని మధించడం అంటే తేలికైన పని. వాసుకిని తాడుగా పెట్టుకున్నారు, మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టుకున్నారు. అథవరుసత శ్రేణ ఎన్ని వేల సంవత్సరాలు మధించారో చెప్పలేం మనం. దానికి యోక్త్ర వాసుకనేవాడు సర్పరాజు కనుక అతని శిరస్సులు చాలా ఉన్నాయి కనుక దాని విషమంతా మధించగా కొంతకాలానికి దానికి శరీరానికి శ్రమ కలిగి విషం చిమ్మింది. అది ఆ విషమంతా ఇంత కాలకూటం, అది హాలాహలంగా మొట్టమొదట్లో పుట్టింది. అది ప్రపంచకాలంతటిని కాల్చేస్తుంది. అది మామూలుది కాదు. మొత్తం అందరూ కూడా పోతారు. అందరూ కలిసి ఏం చేయాలో అని తోచక శంకరుడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళారు. మహాదేవ అతదేవ మహాదేవం శంకరం శరణార్థిన జగ్మపురుష పశుపతివృద్ధం త్రాహి 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 అన్నారు. మహాప్రభో రక్షించాలి, మాకు ఇటువంటి ఆపత్తు వచ్చింది. ఆ కాలకూటం పుట్టింది, అది అందరినీ కాల్చేస్తుంది. తమరు ఏదైనా ఉపాయం చెప్పండి అని వాళ్ళందరూ కోరారు. ఇంతలో హఠాత్తుగా అక్కడ శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించారు. ప్రాదురాసి తతోత్రైవ శంఖచక్రధరో హరి వాచైకం స్ఫితం కృత్వా ఆరుద్రం సోలకృతం హరి. ఇప్పుడు ఆ శంకరుడు ఈ కాలకూటాన్ని తాగాలి, ఆయన కంఠంలో ఆపేస్తాడు. అది చేయకపోతే ప్రమాదాలు వస్తాయి, లోకాలు అంటుకుపోతున్నాయి. అందుకోసం నేను కూడా ఒకసారి చెబితే కానీ విండేమో, దేవతలకు మాట వింటాడో విండో ఆయన కూడా వచ్చాడు. వచ్చి శంకర నువ్వే అనుగ్రహించాలి, నీ వల్లనే వీరందరికీ నీ ప్రమాదం లేకుండా ఉండాలి అని ఈ రకంగా చెప్పాడు ఆయన. సరే, అట్లాగే మీ అందరూ చెబుతుంటే నేను కాదంటానయ్యా. అలాగే దేవతారాట్టైనటువంటి దేవేంద్రుడు కూడా ఒకడు ఉన్నాడు. సరేనని చాలా గౌరవంగా తీసుకున్నాడు ఆయన. ఆయన విషం తాగేశాడు అంతే. ఊరికే అలా చేతులతో అలా పెట్టుకుని మొత్తం ప్రపంచమంతా వ్యాపించినటువంటి విషయాన్ని కేశవాయ స్వాహ అన్నట్టుగా తాగేశాడు అంతే. దాని గురించి లోపలికి పెడితే లోకాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కాలిపోతాయేమో అని కంఠంలో అక్కడే ఆపేశాడని చెప్పుకుంటారు. ఈ విషయం భాగవతంలో కూడా ఉంది. సరే, హాలాహలం విషంఘోరం. సరే, దేవతలందరూ కూడా యథాప్రకారంగా మళ్ళీ మధించడం మొదలెట్టారు. అనుకోకుండా పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది మంథన పర్వతం. అరే దాన్ని మళ్ళీ పట్టరావాలంటే ఎవరి వల్ల అవుతుందండి? అప్పుడు అడిగాడు మహావిష్ణువు, ఎలా విఘ్నేశ్వరుపు చేశారట్రా అని అడిగాడు. చేయలేదండి నేను అడిగి, ఎంత తప్పు చేశారురా, గణపతి పూజ చేయకుండా ఎవడైనా పంచి మొదలెడతారట్రా ఎవరన్నా అని భాగవతంలో ఉంది. సరే అన్నారు, మళ్ళీ మొదలెట్టారండి. పాయాస్మాతు మహాబాహో గిరిబుద్ధత్తుమర్హసి
మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు మమ్మల్ని కాపాడాలి. ఏమిటయ్యా ఏమిటి, గంటకి వస్తారు మీరు, ఏమిటి చెప్పండి. ఏం లేదా, ఆ మందరపర్వతం కాస్త పాతాళలోకి నీళ్ళలోకి వెళ్ళిపోయిందండి అది. అట్లాగా, సరే వస్తున్నా పదండి అని చెప్పి మళ్ళీ ఆయన ఒక కమఠం అన్నమాట అర్థం, తాబేలు ఆకారం తారిచ్చాడు. అదొక అవతారం, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది భాగవతంలో దీని వర్ణన. దాన్ని వీపు మీద పెట్టుకుని అమాంతంగా పైకి తీసుకొచ్చాడండి ఆయన. ఎవరు చేయగలరండి ఈ పని? సామాన్యమైన పర్వతం అది. ఆయన గోవర్ధన పర్వతం చిటికి వేలుతో ఎత్తాడని చెప్పుకుంటారు. అంతకంటే ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఆ మందర పర్వతాన్ని మళ్ళీ మధిస్తుంటే కిందకి వెళ్ళిపోవచ్చని వీపు మీద ఇలా పట్టేశాడంతే. దాని మీద గిరగిరా తిరుగుతుంటే ఆయనకి ఏం బాధ లేదు, ఊరికి గోక్కున్నట్టుగా ఉంది, బాగుందిట. కానీ దురదగా ఉండి కొంచెం గోక్కుంటారు చూసాను, అలా ఉందంటే ఏం భయం లేదు దానికి. ఎంత ఏమిటో అసలు తెలియదు అది. సరే, ఎన్ని రోజులు ఇలా మధించారు అంటే వరుస సంవత్సరాలు వేల సంవత్సరాలు మధించారట వాళ్ళు. దాంట్లోంచి ఒక ఆయన పుట్టినట్టండి. ఆయన ఎవరంటే దండక మండలాలు ఉన్నాయట, ధన్వంతరి ఆయుర్వేద వైద్యం, తర్వాత అప్సర స్త్రీలు, వీళ్ళందరూ పుట్టారటండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగాడు. 60 కోట్ల మంది ఉన్నారటండి. వాటి కింద పనిచేసేటటువంటి దాసీజనులు కూడా చాలామంది ఉన్నారు, లెక్క తెలియదు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ వివాహాలు కానీ మరొకటి కానీ ఏం లేవు. వాళ్ళందరూ అట్లా ఉండిపోతూ ఉండటమే. వీళ్ళందరికీ ఎవడు పట్టుకొస్తాడో ఏమిటి, వీళ్ళందరికీ కుదరద్దు, జాతకాలు కుదరద్దు. వీళ్ళందరికీ సంబంధాలు ఎవడు చూస్తాడు? ఉన్నవాళ్ళగా చూడలేక మన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ. సరే, అది అయిపోయింది. తర్వాత వరుణదేవతకి కుమార్తె వారుని, అంటే ఇది ఒక సుర, అది పుట్టిందిట దాంట్లోంచి. తర్వాత వాళ్ళేమో దితిపుత్రులు ఉన్నారే, వాళ్ళు తామ్రామా జగృహో వరుణాత్మజాము అది దేశ సుధావీరా జగృస్తామనిందితాం. సరే, దాన్ని తీసుకున్నారు కొంతమంది. అది అసురులు, వాళ్ళ అసురులు అంటారు వాళ్ళని. సరే, ఆ తర్వాత ఒక గుర్రం పుట్టిందండి, ఉచ్చైశ్రవస్సు. అబ్బా, ఎంత బాగుంటుందో చెప్పలేం. ఒక కౌస్తుభం మణి దాంట్లోంచి పుట్టుకొచ్చిందన్నమాట. అమృతం వచ్చిందండి దాంట్లోంచి. ఎందుకు వచ్చిన మాటలు అతదశకులు చేరా మా మహానాసి కులక్షయ రామ. ఈ అమృతం వల్లేనయ్యా ఎన్ని చిక్కులు వచ్చినాయో చెప్పలేమయ్యా. కులక్షయాలైపోయినాయి, కొట్టుకున్నారయ్యా ఈ దేవదానవులు ఉన్నారు చూసావా. నాదంటే నాది, నాదంటే నాది అని కొట్టుకున్నారయ్యా వీళ్ళు. వీళ్ళకి ముల్లోకాలు హడిలిపోయినాయి ఆ యుద్ధంలో, చాలామంది పోయినారు. సరే, ఇదంతా చూసి మహావిష్ణువు వీళ్ళని ఏదైనా మార్గంలో దారిలో పెట్టాలి, ఇంకెంతకంటే కూడా మార్గం లేదు అని ఆయన ఏం చేశారంటే వ్యామోహమైనటువంటి ఒక మోహిని అవతారం ఎత్తి ఆయన ఆ అమృతాన్ని రాక్షసులకు చెందకుండా దేవతలకు చెందేటట్టుగా ఉపాయం చేసి వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. అప్పుడు అంటే అదే కనుక రాక్షసులు కనుక తాగినట్టయితే అయిపోయినట్టే మన పని, మనం అదగక్కర్లా. హతేషు తేషు పుత్రేషు దిది పరమదుఃఖిత, ఇది పరిస్థితి. రామ, రాక్షసులు చాలామంది పోయినారు, భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. మహావిష్ణువు ఏమో మోహిని అవతారం ఎత్తారు, దాంట్లోంచి క్షీరసాగరంలోంచి మధించగా వచ్చినటువంటి అమృతాన్ని ఆయన మారువేషంతో మొత్తం దేవతలకే చెందేటట్టుగా చేశాడు ఆయన. దిది ఏడుస్తోంది, తన కుమారులందరూ పోయినందుకు, ఏమీ వాళ్ళకి అవకాశం లభించినందుకు భర్త దగ్గరికి వెళ్ళింది. మహాత్మా మా రీచం కశ్యపము రామా భర్తార విధవం బ్రవీతు. రామ, భర్త దగ్గరికి వెళ్ళి హతపుత్రాస్ భగవన్ను తవ పుత్రైర్మహాబలై, నీ కొడుకులు దేవతలు మహానుభావులు, వాళ్ళు నా కుమారులందరినీ చంపేశారు. శక్రహంతారమిచ్చామి, ఆ దేవేంద్రుడండి అన్నింటికంటే కారణం, వాణ్ణి చంపే కుమారుడు నాకు కావాలి అని అడిగింది ఏకంగా. ఓరు బాబు, పుత్రం దీర్ఘతపోర్జితం, దానికోసమని ఎంత తపస్సైనా నేను చేస్తా, మీరు అనుగ్రహించాలి నాకు, మీ వల్ల నేను ఆ పుత్రుని పొందాలి నేను అనుకుంటున్నాను అని ఈ రకంగా కోరింది. ఈశ్వరం చక్రహంతారం తమ అనుజ్ఞాతమర్హసి, దేవేంద్రుని సంహరించేటువంటి కుమారుడు నాకు కలిగేటట్టుగా మీరు అనుగ్రహించాలి, మీ వల్లే నాకు ఇది జరగాలి అని ఈ మాటలు ఏందండి. ఈశ్వర దేవేంద్రుని సంహరించడం ఏంటండి, ఏం మాటలవి?
సరే, ఆవిడ అంత పట్టుదలతో మాట్లాడుతోంది. ఒక మెలికి పెట్టాడు ఈయన. అన్నాడు, తప్పకుండా, అయ్యో అదేమిటి, నీ కోరిక ప్రకారంగా అలాంటి కుమారుడు కలుగుతాడు, కానీ నువ్వు మాత్రం పవిత్రంగా ఉండాలి. ఎంత తపస్సు చేసినా అపవిత్రత అనేది నీలో ప్రవేశించరాదు అని అంది ఓ మాట. అయిపోయినట్టు ఇంకా ఆ మాట అన్నాడంటే తేడా వచ్చేసింది. జనయిసిది పుత్రం తుం చక్రహంతారమాహవే. ఆ తర్వాత అటువంటి పరిస్థితుల్లో నీ తపస్సు వల్ల ఏర్పడినటువంటి, నా వల్ల నీకు కలిగినటువంటి కుమారుడు దేవేంద్రుని సంహరించేవాడు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి అన్నాడు ఆయన. సరే, తపస్సు కోసం వెళ్ళిపోయింది. వేల సంవత్సరాలు తపస్సు చేస్తోంది, పరమ పవిత్రంగా ఉంటుంది. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది. నన్ను చంపడం కోసం తపస్సు చేస్తోంది, ఆమెకు కలిగే కుమారుడు నన్ను చంపుతాడట, ఇది ప్రపంచంలో విరుద్ధమైనటువంటి విషయం అని అనుకుంటూ ఆయన దీనికి ఆలోచన ఏం చేశాడంటే, ఓ పని చేద్దాం అని పుత్రంత్రైలో కిభత్తారం మత్తస్థం జనయిష్యసి గతస్మిన్న శ్రేష్టాదిథి పరమకాంత కుశప్లవమ సాధ్య. కుశప్లవనం అని ఒక క్షేత్రం, అది విశాలాయ పూర్వస్థానం. ప్రస్తుతం విశాల అనే నగరం దగ్గర ఉన్నాం. ఆ నగరాన్ని గురించి కదా మాట్లాడుతున్నాడు. ఆ నగరం కట్టడానికి ముందు దానికి, ఆ ప్రాంతానికి కుశస్థలం అని పేరు. ఇప్పుడు కూడా కుశస్థలి అని ఉంటారు, 3 అంతులు. కుశప్లవనం అని ఉంది ఇక్కడ. కుశప్లవనమా సాధ్య తపస్తేపే సుదారుణం. అబ్బో, ఏం తపస్సు చేస్తోందో చెప్పలేమండి. సరే, దేవేంద్రుడు మరి వచ్చాడు. అయ్యో పాపం, తపస్సు చేస్తున్నావా పిన్ని, చాలా సంతోషం అని అంటూ ఆయన ఆవిడికి సేవ చేస్తున్నాడు. మారువేషంలో ఉన్నాడు, వేసుకుని దర్భలు, అగ్నిసంధానం, ఆహార పదార్థాలు, పండ్లు, ఫలములు, కందమూలాలు ఇవన్నీ కూడా అప్పుడు తీసుకొచ్చి ఎంతో వినయంగా జాగ్రత్తగా ఆవిడికి సేవ చేస్తున్నాడు. గాత్ర సంహరణ ఇష్ట ఆశ్రమయాపాపనై సదా శక్ర సర్వేషు కాలేషు దిగం పరిచార. సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు కూడాను ఆవిడికి సేవ చేయటమే లక్ష్యం, అలా పెట్టుకున్నాడు. అథవరుస శేషు దశోరే రఘునందన నితి పరమసం ప్రీతా సహస్రాక్షరథ బ్రవీతం. ఇతను ఎందుకు వచ్చాడో, ఏ ఆలోచనలో ఉన్నాడో ఆవిడికి తెలియదు. ఆవిడ వలన, ఆవిడ గర్భంలో శిశువు ఉంది, అది నాకు ప్రమాదకరమైంది, నన్ను చంపడం కోసం బయలుదేరుతోంది అని మాత్రం ఆయనకి తెలుసు. సరే, తండ్రి గారి యొక్క వరం ఎట్లా ఉంది అంటే, నువ్వు ఎప్పుడూ పరమ పవిత్రంగా ఉంటే అటువంటి పరిస్థితుల్లో నీ కలిగే కుమారుడు దేవేంద్రుడు సంహరించేవాడు కలగవచ్చు అని చెప్పారు ఆయన. సరే, చూస్తున్నాడు, అవకాశం కోసం చూస్తున్నాడు దేవేంద్రుడు. యాచితేన సురశ్రేష్ఠ తమ పిత్ర మహాత్మన. ఈవిడ ఏకంగా ఆ విషయాన్ని చెప్పేసింది. అబ్బాయి, మీ నాన్నగారు నాకు వరం ఇచ్చారు, ఆ వరం ప్రకారంగా నేను తపస్సు చేస్తున్నాను. ఇప్పటికీ వేల సంవత్సరాలు అయిపోయింది. దత్తో మమ సుతం ప్రతి తపశ్చరంతాం వర్షాణి దశ విద్యవతాం వర. ఇంకా కొద్ది రోజులు, ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే బాకీ ఉంది, నీకు సోదరుడు పుడతాడ్రా అందండి. ఓహో, తమహం తత్కృతే పుత్ర తమాధా సమాధాస్య జయోత్సవం. నీ విషయంలో అతను చాలా గొప్పగా ఉంటాడులే, ముల్లోకాలు జయించేటటువంటి శక్తి సామర్థ్యాల్లో ఉంటాడులే నాయన అని ఈ రకంగా కొంచెం పాపం అవివేకంగా చెప్పుకుంది. కానీ ఎవరి దగ్గర చెప్పాలో ఆ విషయం తెలియలేదు ఆవిడికి. ఈ మనిషి ఎవరో అర్థం కాలేదు. దేవేంద్రుడు త్రిలోకాధీశ్వరుడు, మాయావేషంలో ఉన్నాడు, అది తనకు ప్రమాదం వస్తుందని తెలుసు. అది పరిస్థితి. ఏముక్తాదితి చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున మధ్యాహ్నం పూట ఆవిడ నిద్రపోవడం ప్రారంభించింది. అది కూడా ఎట్లాగంటే ఒక మంచం మీద పడుకుంది. అది కాళ్ళు పెట్టుకునే చోట తలపెట్టింది, తలపెట్టే చోట కాళ్ళు పెట్టింది, పగటిపూట నిద్రపోతుంది. చూశాడు, అమ్మ దొరికామనుకున్నాడు అంతే. ఎందుకంటే ఇది అపవిత్రతకి స్థానం. కాళ్ళు పెట్టే చోట తలపెట్టి నిద్రపోవచ్చా? అట్లాగే పగటిపూట నిద్ర ప్రమాదం కదా. ఈ తపస్సులో ఉంది కదా వీడు. అసలు
ఈ రెండు అపవిత్రతలు చూచాడు. శిరస్థానే కృతోపాదు జహాస మమోచిత తస్యా శరీర వివరం ప్రవేశ. వెంటనే సూక్ష్మ రూపంతో మాయమైపోయినాడు. ఆవిడ లోపల ప్రవేశించేశాడు. ప్రవేశించి తన లోపల ఉన్న గర్భాన్ని 7 ముక్కలు చేసి పారేశాడు. అంతే. ఆయన యొక్క శక్తిది సూక్ష్మ శరీరంలో వెళ్ళిపోయినాడు లోపలికి. ఆ భర్త చెప్పాడు, నువ్వు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి అన్నాడు ఆయన. ఇప్పుడు అపవిత్రత ఏర్పడింది ఆవిడ మనస్సులోకి. చాలా తప్పు. పవిత్రత మనస్సులోకి రానివ్వరాదు. వచ్చింది, దూరాడంతే ఈయన. ఎందుకంటే మరి అపవిత్రత వచ్చింది కదా. లోపల వజ్రంతో ముక్కలు చేస్తుంటుంటే ఆ గర్భం ఏడుస్తుంది. నూతన స్వస్వరూపు రామాతతో దితిర బుద్ధత. ఈ లోపల ఆ దితి లేచింది. ఏమిటి ఎవరు ఏడుస్తున్నారు, ఏమిటి ఏం జరుగుతోంది? మారుదోమారుదోష్టేతి గర్భం శక్రోభిభాషత. దేవేంద్రుడు ఏడవమోక అని ఆ గర్భాన్ని 7 ముక్కలు చేస్తున్నాడు. నహంతవ్యో ఇచ్చే ఉంది దితిరబ్రవీతు. దితి కూడా మాట్లాడుతోంది. చంపమ్మక అంటోంది. ఈవిడ అయిపోయింది. వెంటనే బయటకు వచ్చాడు. దోషులకి నమస్కారం చేస్తూ, అమ్మ మాట్లాడుతున్నా, నేనే దేవేంద్రుణ్ణి. అశుచిర్దేవి సుప్తాసి. అమ్మ నువ్వు అపవిత్రమైపోయినావమ్మా. నాన్నగారు పవిత్రంగా ఉండాలని చెప్పారు. అపవిత్రతను ఆకాశంగా చేసుకున్నాను నేను. ఏం చేస్తాను? కాళ్ళు పెట్టే చోట తలపెట్టి నిద్రపోతున్నావు. పగటిపూట నిద్ర పోకూడదు కదా. కాబట్టి నేను ఈ గర్భాన్ని 7 ముక్కలు చేశానని చెప్పాడు ఆయన. అరే తర్వాత చూద్దాం విషయం.